తగాదలపై మంచు విష్ణు స్పందించారు. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని చెప్పారు. తమ ఇంట్లో చిన్న తగాద జరుగుతోందని దాన్ని పరిష్కరించుకుంటామని చెప్పారు. ఫ్యామిలీ గొడవల వార్తలతో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జల్పల్లి నివాసానికి వెళ్లారు. మోహన్ బాబు, విష్ణు ఒకే కారులో ఇంటికి వెళ్లారు. ये बैग किसका है? ओए ये भैया नहीं सही है ब्रदर प्लीज बस बस मैं मिले मैं दूर से भैया मैं समझ गए. ఇక మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్లు అయితే నమోదయ్యాయి. మంచు మనోజ్, అతని భార్య మౌనికపై కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్ దంపతులపై కేసు పెట్టారు. మరోవైపు మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు 10 మంది అనుచరులపై కేసు నమోదైంది. రైట్, కుటుంబ తగాదలపై మంచు విష్ణు స్పందించారు. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని చెప్పారు. తమ ఇంట్లో చిన్న తగాద జరుగుతోందని దాన్ని పరిష్కరించుకుంటామని చెప్పారు. ఫ్యామిలీ గొడవల వార్తలతో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన జల్పల్లి నివాసానికి వెళ్లారు. అయితే కారులో మోహన్ బాబు, విష్ణు ఇంటికి వెళ్లినట్టు తెలుస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా సినీ కరెస్పాండెంట్ సృజన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సృజన్, విష్ణు హైదరాబాద్ చేరుకున్నారు. ఆ ఫ్యామిలీ ఇష్యూకు సంబంధించి స్పందించిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చిన్న తగాదులు మేము పరిష్కరించుకుంటామా అని చెప్తున్నారు. అంతా క్లియర్ అయినట్టు అనుకోవచ్చా? ఎస్, అంటే గత 2 రోజులుగా కూడా మంచు కుటుంబ వివాదం అనేది నడుస్తూనే ఉంది. తొలుత ఫిర్యాదులు చేసుకుంటారని చెప్పేసి ఫిర్యాదులు చేసుకోవడంలో ఆలస్యం అవటం, నిన్న రాత్రి ఒకరి మీద ఒకరు పరస్పర ఫిర్యాదులు మోహన్ బాబు, మంచు మనోజ్ చేసుకున్న తర్వాత తాజాగా ఈ రోజు ఉదయం మంచు విష్ణు కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. అయితే నిన్న మంచు మనోజ్ మీద మోహన్ బాబు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయన కౌంటర్గా కూడా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. అందులో మంచు విష్ణు దుబాయ్ ఎందుకు వెళ్తున్నారనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ వచ్చారు. అక్కడే మంచు విష్ణు తన కుటుంబాన్ని ఉంచారు. అంటే ఆస్తుల పంపకాలకి సంబంధించి అన్నదమ్ముల మధ్య ఎప్పటి నుంచో కూడా ఒక వివాదం అనేది నెలకొంది ఉంది. అయితే తాజాగా వచ్చిన వివాదం మాత్రం మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ మధ్య వచ్చింది. అది వాళ్ళిద్దరికీ సంబంధించిన వర్కర్స్ విషయంలో వచ్చిందన్నట్టుగా కూడా ఒక సమాచారం అంతూ ఉంది. ఎప్పటి నుంచో మోహన్ బాబుకు సన్నిహితంగా ఉన్న వర్కర్స్ను మంచు మనోజ్ కొంతమేర దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ మంచు మనోజ్ను ఆయన మందలించడం, మంచు మనోజ్ తండ్రి మీదకు కూడా ఆయన గొడవకు వెళ్ళారు అని చెప్పేసి ఈ రకమైన ఒక కొంత మేర ఇదంతా కూడా సమాచారం అంతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఇదంతా కూడా చిలికి గానివాళ్ళగా మారి చివరికి ఇది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది అని చెప్పేసి కూడా నడుస్తుంది. సో అదే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూనే మంచు విష్ణు శంషాబాద్ చేరుకున్నప్పుడు చిన్నపాటి గొడవ ఒకటి ఏర్పడింది కుటుంబంలో. దాన్ని మేము క్లియర్ అయ్యేలాగా కూడా చూసుకుంటామని చెప్పేసి చెప్పారు. ఇక మోహన్ బాబు కూడా ఎప్పటి నుంచో ఒక ఆస్తి వివాదం అనేది ఉంది. అన్నదమ్ముల మధ్య ఏ కుటుంబంలో అయినా వివాదం అనేది కామను. సో ఎన్నో కుటుంబాలకు సంబంధించి ఎన్నో పరిష్కారాలు తాను చేశాను, ఈ కుటుంబ వివాదం కూడా సమసిపోతుందనే కోణంలో తొలిసారి తమ కుటుంబ వివాదానికి సంబంధించి వీళ్ళిద్దరూ కూడా మాట్లాడటం జరిగింది. అయితే మనోజ్ ఈ విషయంలో తండ్రితో గొడవ పడే విషయంలో, అంటే ఇది అన్నదమ్ముల రైవలరీ కదా, మోహన్ బాబు మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారనేది చాలామంది అనుకున్న నేపథ్యంలో బ్యాక్ ఎండ్లో వర్కర్స్ విషయంలో వీళ్ళిద్దరు గొడవ పడ్డారు. సో దానివల్లనే చివరికి ఆ వివాదం అనేది పెద్దగా మారి ఈరోజు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చిందనే ఒక సమాచారం అయితే ఇప్పుడు అంతూ వస్తుంది. ప్రస్తుతానికైతే ఇరువురికి సంబంధించిన ఫిర్యాదులని స్వీకరించిన పోలీసులు దీనికి సంబంధించిన విచారణ అయితే చేపడుతూ ఉన్నారు. మంచు విష్ణు కూడా దుబాయ్ నుంచి చేరుకున్నారు కాబట్టి సో ఈ వివాదాన్ని ఎంతో కొంత క్లియర్ కట్గా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క ఈ కుటుంబ వివాదంలో ఇండస్ట్రీ తరపు నుంచి ఎవరు పాల్పంచుకోలేదు. అంటే ఇది ఒక కంప్లీట్గా పర్సనల్ మ్యాటర్ కాబట్టి దీన్ని వాళ్లే పరిష్కరించుకోవాలనే కోణంలో కూడా ఇండస్ట్రీ వాళ్ళు చూస్తూ వస్తున్న క్రమంలో విష్ణు వచ్చాడు కాబట్టి దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి. పోలీస్ స్టేషన్స్ ఫిర్యాదులు చేసుకుంటామని చెప్పేసి 2 రోజుల పాటు సమయం గడిపినప్పటికీ కూడా సెటిల్మెంట్ అవుతున్న క్రమంలో ఒక్కసారిగా ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం అనేది కొంతమేర అందరికీ షాకింగ్ గురి చేసిన పరిస్థితి. మరి ఇప్పుడు దీన్ని అందరూ కలిసి ఇంట్లో జల్పల్లి నివాసానికి చేరుకున్నారు కాబట్టి అక్కడ అందరూ కలిసి పరిష్కారం తీసుకు అడుగులు పడతాయనేది మాత్రం మనం వెయిట్ చూడాల్సిన పరిస్థితి. రైట్ సృజన్. चलो चलो चलो
బ్రదర్ అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా దాని విషయం లేదు మీరు ఎట్లా భావిస్తారు ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి దీని గురించి పెద్ద ఇష్యూ చేసే అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా దాని విషయం లేదు మీరు ఎట్లా భావిస్తారు ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి దీని గురించి పెద్ద ఇష్యూ చేసే అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా దాని విషయం లేదు మీరు ఎట్లా భావిస్తారు ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి దీని గురించి పెద్ద ఇష్యూ చేసే అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా దాని విషయం లేదు మీరు ఎట్లా భావిస్తారు ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి దీని గురించి పెద్ద ఇష్యూ చేసే